ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం మత్తయి సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయుడి. బాప్తిస్మము ఇచ్చే యోహాను ఆ కాలంలో యూదయ దేశంలోని ఎడారిలో ఉపదేశిస్తూ ఉండేవాడు. అతడు దేవుని రాజ్యం సమీపంలోనే ఉంది కనుక మారుమనస్సు పొందండి అని ఉపదేశించాడు. ఇతని గురించి దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఈ విధంగా చెప్పాడు: ప్రభు మార్గాన్ని సిద్ధం చేయమని, తిన్నని మార్గాన్ని వేయమని ఎడారిలో ఒక గొంతు ఎలుగెత్తి పలికింది. యోహాను ఒంటి వెంట్రుకలతో చేబన వస్త్రాన్ని ధరించి నడుముకు తోలుదట్టి కట్టుకొని మిడతల్ని అడవి తేనెను తింటూ జీవించేవాడు. యెరూషలేము నుండి యూదయ దేశము నుండి యోర్దాను నది ప్రాంతాలన్నింటి నుండి ప్రజలు అతని దగ్గరికి వెళ్ళి తాను చేసిన పాపాలను ఒప్పుకునే వాళ్ళు. అతడు వాళ్లకు యోర్దాను నదిలో బాప్తిస్మం ఇచ్చేవాడు. పరిసయ్యులు, సద్దూకయ్యులు యోహాను బాప్తిస్మిస్తున్న ప్రాంతానికి వచ్చారు. అతడు వాళ్ళని చూచి, మీరు సర్పసంతానం, దేవుని కోపం నుంచి తప్పించుకోవడానికి మిమ్మల్ని ఎవరు హెచ్చరించారు? మీరు మారు మనసు పొందేటట్లుగా మీ ప్రవర్తన మార్చుకోండి. అబ్రహాము మా తండ్రి అని మీలో గర్వించకండి. ఈ రాళ్ళ నుండి దేవుడు అబ్రహాముకు సంతానం సృష్టించగలడని నేను చెప్తున్నాను. చెట్లు వేర్ల మీద గొడ్డలు సిద్ధంగా ఉంది. దేవుడు మంచి ఫలం ఇవ్వాలని చెట్లను నరికి మంటల్లో వేస్తాడు. మీరు మారు మనస్సు పొందారు కనుక నేను మీకు బాప్తిసం ఇస్తున్నాను. కానీ నా తర్వాత రానున్నవాడు నాకన్నా శక్తి కలవాడు. ఆయన చెప్పులు మోయడానికి కూడా నేను తగను. ఆయన మీకు పవిత్రాత్మతో అగ్నితో బాప్తిస్మం ఇస్తాడు. తూర్పారబట్టే చేట ఆయన చేతిలో ఉంది. ఆయన కళ్ళమును శుభ్రం చేసి తన గోధుమల్ని ధాన్యపు కొట్టులో వేసుకుంటాడు. పొట్టును ఆరని మంటల్లో వేసి కాలుస్తాడు అని అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.